హలో అండి, బాగున్నారా? ఈరోజు మళ్ళీ అన్ని వైట్స్ రిపీట్ చేస్తున్నాము. చాలా మంది అడిగారు లాస్ట్ టైం చేసిన తర్వాత వైట్స్ బాగున్నాయండి అని మళ్ళీ ఆర్డర్ ప్లేస్ చేశారు. సో అన్ని మళ్ళీ రిపీట్ చేశాము. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఎంకరేజింగ్. ఇది బ్లాక్ అండ్ వైట్ అండి. ఇవి సీ గ్రీన్లో ప్యారెట్ గ్రీన్లో ప్రింట్ వచ్చింది క్రాస్ లైన్స్లో. ఇది బ్లౌజ్ అండి. ఇది పళ్ళు, బ్లౌజ్ ఇలా చేతులకు ప్రింట్ వస్తుందండి. ఇది బ్లాక్ అండ్ వైట్ అండి, కానీ కిందికి పెద్ద బార్డర్ వచ్చింది డైయింగ్లో. ప్రింటింగ్ కూడా దానిపైన మొత్తం ప్రింట్ వచ్చింది. పైకి అసలు డై చేయలేదు, పైకి బ్లాక్లో, కాకపోతే బార్డర్ అయితే ప్రింటింగ్ ఇచ్చాము. ఇది బ్లౌజ్ అండి. ఇది పళ్ళు, ఆఫ్ వైట్ పింక్ అండి. ఇది సన్న జాలు ఫుల్ ప్రింట్ ఇచ్చాము. ఇది బ్లౌజ్. ఇదండి. ఈ చీరలన్నీ 1400 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది కూడా ఆఫ్ వైట్ పింక్, పింక్ బార్డర్, చిన్న చిన్న బూటీ జాలు వచ్చింది సన్నది. బ్లౌజ్. వాష్ అంతా నార్మల్ వాష్ అండి, రెగ్యులర్గా ఇంట్లో వాష్ చేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు 2-3 టైమ్స్కి ఒకసారి. ఇది బ్లౌజ్. పళ్ళు. ఇది ఆఫ్ వైట్ పింక్ అండి, కాకపోతే ఇది హాఫ్ వరకు క్రాస్ లైన్స్ వచ్చింది చీర ఇలాగ. ఫస్ట్ హాఫ్ క్రాస్ లైన్స్, సెకండ్ హాఫ్ ఇలా ప్లెయిన్ వచ్చింది. ప్లెయిన్ పైన ఇలా ప్రింట్, బూటాలు ప్రింట్ చేసి. పళ్ళు. బ్లౌజ్. ఇదండి సెకండ్ హాఫ్. ఇది పళ్ళు సైడ్, ప్లీట్స్ సైడ్. ఇది ఇంకొక ఆఫ్ వైట్ పింక్, టెంపుల్ బార్డర్ వచ్చింది కింద అంతా. ఇది బ్లౌజ్. ఇలా ఉంటుందండి పళ్ళు, బ్లౌజ్. ఇదొక ఆఫ్ వైట్ పింక్ అండి, నీట్గా ఉంది ఇది ప్రింటింగ్. అది ఇది బ్లౌజ్ అండి. ఇక్కడ 3 బార్డర్స్ వచ్చినాయి, 1, 2, 3 ప్లస్ ఇందులో బూటాలు వచ్చినాయి మళ్ళీ. వైట్ అండ్ ఆరెంజ్ అండి, క్రాస్ లైన్స్ వచ్చింది. రెడ్ అండ్ ఆరెంజ్ లో ప్రింట్ వచ్చింది. చాలా బ్రైట్గా ఉంది కలర్, చాలా బాగుంది. పళ్ళు అండి, బ్లౌజ్. ఇది వైట్ అండ్ పింక్ అండి. వైట్ లో ఫుల్ ప్రింట్ వచ్చింది, పింక్ బార్డర్, పింక్ బ్లౌజ్. పళ్ళు, బ్లౌజ్. ఇవి ఎల్లో, వైట్ అండ్ ఎల్లో, గోల్డెన్ ఎల్లో, చాలా బాగుంది. క్రాస్ లైన్స్ వచ్చింది. ఇప్పుడు అంతా మళ్ళీ క్రాస్ లైన్స్ అడుగుతున్నారు. ఇలా వచ్చింది చీర. ఇది వైట్ ఆరెంజ్ అండి. ఆరెంజ్ టెంపుల్ బార్డర్స్ వచ్చినాయి, మళ్ళీ వర్టికల్గా ఇలా ప్రింట్ వచ్చింది, బూటాలు వచ్చినాయి మధ్యలో. పళ్ళు, బ్లౌజ్. ఇది వైట్ ఆరెంజ్, వైట్ పైన అంతా ఫుల్ ప్రింట్, బర్డ్స్ ప్రింట్ వచ్చింది, చాలా బాగుంది. ఇది రెడ్ అండ్ ఆరెంజ్ లో. ఇదండి పళ్ళు, బ్లౌజ్. పళ్ళు కూడా టెంపుల్స్ లో డిజైన్ ఇచ్చి మళ్ళీ బూటా ఇచ్చి. వైట్ అండ్ టర్కాయిస్ బ్లూ అండి. రెడ్ అండ్ ఎల్లోతో ప్రింటింగ్, సన్న డిజైన్, చాలా బాగుంది.
బ్లౌజ్, పళ్ళు. ఇది ఒకటి వైట్ చీర అండి. దీనికి బ్లౌజ్ లేదు, ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అని చెప్పి ప్రింటింగ్ చేసాము. రెడ్ అండ్ గ్రీన్లో ప్రింటింగ్ ఇచ్చాము. దీనికి ఎనీథింగ్ బ్లాక్ బ్లౌజ్ విత్ రెడ్ బార్డర్, రెడ్ బూటీ అట్లా ఉన్నది ఏదైనా వేసుకుంటే బాగుంటుంది. మన దగ్గర ఎలాగో ఎన్నో బ్లౌజులు ఉంటాయి కదా, ఏదో ఒకటి మ్యాచ్ అయిపోతుంది. బ్లౌజ్ లేకుంటే 1300 అండి. వైట్ అండ్ పింక్ అండి. ఇంకంతా ఆరెంజ్ అండ్ పింక్లో ప్రింట్ ఇచ్చాము. ఆరెంజ్లో ఇట్లా జిగ్జాగ్ లైన్స్ వచ్చింది బార్డర్ పైన. అన్ని బూటీలు అన్నీ వర్టికల్గా హారిజాంటల్ లైన్స్లో ఇచ్చాము. ఇది బ్లౌజ్ అండి. ఎంతమంది అడిగారో ఈ చీరలు అయితే. వైట్ అండ్ బ్లాక్, వైట్ అండ్ పింక్. పింక్ పైన బ్లాక్ ఇట్లా జిగ్జాగ్ లైన్స్ ఇచ్చేసి బార్డర్ వేసుకొని అదే బార్డర్తో క్రాస్ లైన్స్. ఇది మెటీరియల్ నెట్ కాటన్ వచ్చిందండి, ఇలా ఉంది. బట్ ఇట్ ఈస్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ దట్. మామూలు మెటీరియల్ ఎలా ఉంటుందో అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఇది కోటా లాగుంటుంది. ఇది బ్లౌజ్. ఇది రెడ్ అండ్ వైట్ అండి. ఇది కూడా అలాగే క్రాస్ లైన్స్, రెడ్ మీద బ్లాక్ బార్డర్ ప్రింటింగ్ వచ్చింది. ఇది పళ్ళు. ఇది రెడ్ అండ్ వైట్ అండి. పీకాక్స్ ప్రింట్ వచ్చింది మధ్యలో, బ్లాక్ పింక్తో ప్రింట్. చీరంతా ఇలా పీకాక్స్ వచ్చినాయి. కింద రెడ్ పైన బ్లాక్, ఈ ప్యాచ్ పైన వైట్ అండ్ రెడ్ అండ్ బ్లాక్తో, పింక్ అండ్ బ్లాక్తో ప్రింటింగ్ వచ్చింది. ఇది పళ్ళు అండి. బ్లౌజ్. ఇది ఒకటి వైట్ అండ్ రెడ్ అండి, డిఫరెంట్ ప్రింట్. చాలా బాగుంది. ఇది బార్డర్ అండి. బ్లౌజ్, పళ్ళు. ఇది రెడ్ అండ్ వైట్ అండి. వైట్ పైన మొత్తం పింక్తో ఫుల్ ప్రింట్ వచ్చింది. బాగుంది చీర అయితే. ఇది బ్లౌజ్ అండి. పళ్ళు. ఇది వైట్ అండ్ ఎల్లో డిఫరెంట్ వచ్చిందండి. డై ప్లీట్స్ దగ్గర ఇలా వచ్చింది, పెద్ద టెంపుల్ వచ్చింది. ప్లీట్స్ దగ్గర వస్తాయి పాట్లీ పళ్ళు స్టైల్లో. ఇదంతా ఫస్ట్ కట్టు చెంగు దగ్గర వస్తాయి. పళ్ళు అండి. చెంగు సైడ్ ఇది అక్కడక్కడ కొంచెం ఎల్లో వచ్చిందండి. ఇవి కొంచెం వస్తాయి మాకు మాన్యువల్ పనులో. అది కూడా ఒక అందం యాడ్ అవుతుంది చీరకి. ఎల్లో పైన అంతా ఇలా ఫుల్ ప్రింట్ వచ్చిందండి. ఈ చీర అంతా క్రాస్ లైన్స్ వచ్చినా కానీ కింద మళ్ళీ బార్డర్ ఇచ్చాము. జాల్ వచ్చింది, దానిపైన బార్డర్ వచ్చిందండి. మళ్ళీ క్రాస్ లైన్స్ లో కూడా ప్రింట్ వచ్చింది. బ్లౌజ్, పళ్ళు. బార్డర్ పళ్ళు అండి. వైట్ అండ్ ఎల్లో. ఈ పళ్ళు ఎల్లో పైన ఎల్లో ప్రింట్ ఇచ్చారండి, సెల్ఫ్ కలర్లో. అందుకే మేబీ మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు కెమెరాలో, ఫొటోస్లో. ఇలా ఉంది. ఇదొకటి వైట్ అండ్ ఎల్లో అండి.
కిందికి పెద్ద బార్డర్, పైకి చిన్న బార్డర్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్. బ్లూ అండ్ వైట్. చాలా మంది అడిగారు లాస్ట్ టైం ఈ చీరలు. వైట్ పైన కూడా అక్కడక్కడ ఇట్లా కొంచెం బ్లూ బ్లూ వచ్చింది కలర్. బ్లౌజ్ అండ్ పళ్ళు. బ్లూ బార్డర్ పైన బ్లాక్ తో ప్రింట్ ఇచ్చామండి సన్నగా. బార్డర్ బూటా సింపుల్ గా నీట్ ఎలిగెంట్ గా ఉంది చీర. వైట్ లో కూడా అక్కడక్కడ కొంచెం బ్లూ బ్లూ వచ్చి బాగుంది చీర. బ్లౌజ్ అండ్ పళ్ళు. వైట్ అండ్ బ్లూ అండి. బ్లూ పైన జిగ్జాగ్ లైన్స్ బ్లాక్ తో ప్రింట్ వచ్చి పీకాక్స్ బార్డర్ వచ్చింది. బ్లూలో సన్న బూటీ జాల్ వచ్చింది బ్లూలో. చాలా ఎలిగెంట్ లుక్ ఉందండి శారీ అయితే. ఇదండి బ్లౌజ్, పళ్ళు. ఇది వైట్ కి ఒకవైపు సీ గ్రీన్, ఒకవైపు బ్లూ బార్డర్ వచ్చిందండి. బాగుంది. ఇక్కడ ఒక డిజైన్, ఇక్కడ వేరే డిజైన్, ఎంటైర్లీ డిఫరెంట్ డిజైన్ ఇచ్చాము. ఇది బ్లౌజ్. ఇది వైట్ శారీకి గ్రీన్ ఒక సైడ్, బ్లూ ఒక సైడ్. బ్లూ పెద్ద బార్డర్, గ్రీన్ కూడా పెద్ద బార్డర్ వచ్చింది. నీ లెంత్ వరకు మనకి కింద ప్రింట్ వస్తుంది. బ్లౌజ్. ఇది బ్లౌజ్. ఈ చీర వైట్ అండ్ బ్లూ అండి. బ్లూ కింద పెద్ద అంచు వచ్చింది, దానికి కింద పెద్ద బూటాలు వచ్చేసి బార్డర్ వచ్చి బూటా వచ్చింది. అది చాలా బాగుంది. సెల్ఫ్ స్ట్రైప్స్ వచ్చింది, హారిజాంటల్ స్ట్రైప్స్. ఇదండి చీర వైట్ అండ్ బ్లూ. ఈ వైట్స్ అయితే ఎన్ని అడుగుతున్నారో. ఇది బ్లౌజ్. ఇది ఇంకొక వైట్ అండ్ బ్లూ అండి. డిఫరెంట్ ప్యాటర్న్. నాకు 10 చీరలు డైయింగ్ వేయించిన 10 చీరలు డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్లు వేయించడం అలవాటు. ఒకటే ప్రింట్ వేయకుండా ఇది డిఫరెంట్ వేయించాము. వైట్ అండ్ బ్లూ చాలా బాగుంది చీర అయితే. ఏది వేస్తే బాగుంటుంది, ఎలా వేస్తే బాగుంటుంది అని ఎప్పుడు అదే ఆలోచన ఉంటుంది. చేస్తూ ఉంటాం ఇలాగే పనులు. వైట్ సీ గ్రీన్ అండి. రెడ్ అండ్ ఎల్లోతో ప్రింట్ ఇచ్చాము. పైన అంతా పెద్ద బార్డర్ వచ్చి గ్రీన్ వదిలేసాము, కింద పట్టి ఇచ్చేసి మధ్యలో బూట ఇచ్చేసి చాలా బాగుంది చీర అయితే. మీరు ఎలా లైక్ చేస్తారో తెలియదు కానీ. ఇదొక బ్లౌజ్ ఈ చీరకి. అదే కాంబినేషన్లో ఇది ఇంకొక చీర అండి. ప్రింట్ డిఫరెంట్, ప్లస్ మెటీరియల్ కూడా ఇలా వచ్చింది, సన్నటి స్ట్రైప్స్ లాగా వచ్చింది లోపల. కాటనే, డిఫరెన్స్ ఏం లేదు, బట్ ఇలా పట్టీలు పట్టీలు వచ్చింది సన్నగా. ఇది బ్లౌజ్. ఈసారి డిఫరెంట్ కలర్లో ప్రింటింగ్ ట్రై చేశాను అనమాట. వైట్ మీద రెడ్ అండ్ లెమన్ ఎల్లోతో ప్రింటింగ్ ఇచ్చాను. ఇదండి బ్లౌజ్, చీర. ఇంకొకటి అండి వైట్ సీ గ్రీన్ బ్లూ.
పైకి బ్లూ కిందికి సీ గ్రీన్ వస్తుంది. ఇది సేమ్ కలర్స్ అయితే సేమ్, కానీ ఈ పైన ఒక ఈ బ్లాక్ మాత్రం డిఫరెంట్ డిజైన్ ఇది ఒకటి, అందుకే ఇది కూడా చూపిస్తున్నాను. ఇదండి సారీ. బ్లౌజ్ ఓకే అండి. మరి వాళ్ళ మనం చూసిన ఈ వైట్ సారీస్, థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్, అండ్ ఇఫ్ యూ లైక్, share, subscribe and place the order. Thank you.